ఒకవైపున వైసీపీ నుంచి ఎంపీలు, మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్న తరుణంలో ఒక రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాత్రం మళ్ళీ ఎంతో సంతోషంగా తిరిగి జగనన్న సారథ్యంలో పనిచేయడానికి నేను సిద్ధమంటూ వచ్చిన మన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందువల్ల అంటారు, ఎందుకు వెళ్ళారంటారు, ఎందుకు వచ్చారంటారు? సార్, తిక్కలోడు తిన్నాళ్ళు వెళ్తే ఎక్కాదిగా కరకట్ట కమల్ హాసన్, అద్భుతమైన పేర్లు. ఏదైతే గాంధీ చిరంజీవి మీద గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి కీలకమైన నేతగా గాంధీ చిరంజీవిని మళ్ళీ తెర మీదకి తెచ్చారు. తర్వాత ఇంకొక లేడీ ఎవరినో ఆమెను తీసుకొచ్చారు. ఆవిడ కాదు ఈయన, ఈయన కాదు ఆయన అనుకుంటా మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డికే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా మేము బీసీలకు అవకాశం కల్పించాం, ఎస్సీలకు అవకాశం కల్పించాం, ఆ ఓసీ కాన్స్టిట్యున్సీ కూడా మేము బీసీలకే అర్పిస్తున్నాము, అంత త్యాగశీలలో ఏంటి ఇదంతా? మేము ముందే ప్రకటించాం చంకలు గుద్దుకున్నోళ్ళు ఈరోజు తార్మార్ తక్కర్మార్ అటు ఎందుకు ఆడుతున్నారు? ఎవరి మనోభావాలను దెబ్బతీస్తారు? సరేలేండి, అదే మీ ఇష్టం. మన కమల్ హాసన్ గారు, కరకట్ట కమల్ హాసన్ అని ఎప్పుడు పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టా, పేమెంట్ ఆర్టిస్టా, లేకపోతే ఎమ్మెల్యే ఆర్టిస్టా అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే చక్కగా దొరికేసినాడండి దొంగ. అసలు ఎందుకు బయటికి వెళ్ళావయ్యా అంటే, నాకు ఇవ్వాల్సిన సీట్ ఇంకొకటికి ఇస్తున్నాడు కాబట్టి బయటికి వెళ్ళా, బెట్ చేశా. తర్వాత బతిమలు ఆడించుకున్నా, అయోధ్య రామిరెడ్డి అరే అలా చేయకబ్బా, మంగళగిరి గట్టి పోటీ, లోకేష్ని ఢీ కొట్టాలంటే నీ వల్లే సాధ్యమైద్ది, చిరంజీవి వల్ల కాదు, ఇంకొక ఆవిడ వల్ల, లేడీ వల్ల కాదు, మరి నువ్వే మెయిన్ అంటాడు. సో మళ్ళీ నా సీట్ నాకు ఇచ్చేటట్టయితే నేను తిరిగి వస్తా, లేకపోతే నేను షర్మిల దగ్గరికి వెళ్ళి, గుర్తుపెట్టుకోండి, కొన్ని విలువైన విషయాలు రాష్ట్ర ప్రజలకి చెప్పేస్తా. ఏమ్మా, ఎలా ఉంది ఇది? సీన్ హైలైట్ కదా. ఏ వ్యక్తి గుట్టైనా డ్రైవర్కి తెలుస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుట్టు కీలకమైన కొంతమంది ఎమ్మెల్యేలకి పూర్తిగా తెలుసండి. ఎందుకని నాకు ఈ డౌట్ వచ్చిందంటే, బాలశౌరి గారు అండి, మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత బాలశౌరి గారు స్టేజ్ మీద చెప్పారు, 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు జగన్, మొత్తం నాకు తెలుసు అన్నాడు. ఏంటా మొత్తం? ఏంటి మీకు తెలిసింది? చెప్పకూడదు కదా, డిసిప్లిన్. పోనీలేండి, అంత మాత్రం హింట్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు, ఏదో జరిగిందబ్బా, వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసబ్బా, వాళ్ళ ఎంపీలందరికీ తెలుసబ్బా, వాళ్ళలో వాళ్ళే ఉందబ్బా గుట్టు అని. ఈరోజు పార్టీలోంచి బయటికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీళ్ళకి చాలా సమాచారం తెలుసండి. నేను కక్కేస్తా, నేను నిజాలు చెప్పేస్తా అంటే, 1 కాళ్ళ బేరం, 2 కుమ్మేయడం. సో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కాళ్ళ బేరానికి ఒప్పుకున్నారు. లేదా భయపెట్టారా, బెదిరించారా? సిన్నాయన ఎడిపోయినాడో తెలుసు కదా, తెలుసా? తెలుసు కదా. గొడ్డలు దొరికిందా? దొరకలా. అది ఎక్కడుందో కూడా తెలుసు కదా. మళ్ళీ వాడడం బిగిన్ చేస్తే ఆయన కేసుకి 5 ఏళ్ళు అయిందేమో, నీ కేసుకి ఎన్నేళ్ళు అయితే చూసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎవడు పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి లేదు, చావు ఊరేవో ఇక్కడే తేలాల్సిందే. 175 ఓటికి 1000 కాదు, 2000 కాదు, 5000 కాదు, 10,000 అయినా ఇచ్చి కొనేయండి. బూతుని కోట్లతో కొనేయండి. బెదిరిస్తే భయపెట్టండి, బెదిరించి భయపెట్టండి, లేకపోతే అడ్డం తిరిగితే చంపేయండి. 1 సామవేద దాన దండోపాయాలు వాడైనా వై నాట్ 175 అనేది మనం నిలబెట్టుకోవాలా. ఏ ఒక్కడు బయటికి వెళ్ళినా, రే నువ్వు బయటికి వెళ్తే ప్రోటోకాల్ తెలుతావు, మీ అమ్మ ఎక్కడున్నది, నీ చెల్లి ఆడున్నది, నీ తల్లి ఏం చేస్తున్నది, మొత్తం నాకు ఎరకై, నేను అలా అక్కడ ఇక్కడ చంపను, ఇంటికి వచ్చే చంపుతా, నీ ఓళ్ళ మధ్యలోనే చంపుతా, ఎట్ట అవుతుందో చూసుకో అన్నటువంటి సమరసింహారెడ్డి డైలాగ్స్ అన్ని కొన్ని అవే నిరూపితం అవుతున్నాయి. మరి మనం ఒకటే రెడ్లు కదండి పాపం, అవే కొటేషన్స్ వాడి ఉంటారు. పాపం అయోధ్య రామిరెడ్డి గారు కన్విన్స్ చేస్తే ఇచ్చారన్నారు, కానీ అంత సీన్ లేదండి. షర్మిలమ్మే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు నేను నడుస్తాను, ఇరగదీస్తానన్న ఆవిడ ఢిల్లీకి పోయి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడుతుంది. అరే గెలిచిన వాళ్ళు 22 సీట్లు వచ్చినోడే ఏమీ చేయలేదంటే, అసలు పార్టీ ఊసే లేదు కాంగ్రెస్ది ఆంధ్రాలో, కానీ అక్కడికి వెళ్ళి ఏదో పోరాటం చేసేస్తానంటది. అంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ ఉంటే చంపేస్తారు, భయపెడుతున్నారు. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడే దాక్కోవాల్సి వచ్చింది. సో తద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అండి. సో ఎనీవే
ఎలక్షన్స్లో భయపెట్టడం, బెదిరించడం, తేడా వస్తే లేపేయడం, అందుకనే ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, రిపోర్టర్ల మీద దాడులు, ఈ ఉదంతాల పర్వం అంతిమ లక్ష్యం రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన రాబోతుంది. ఇది తథ్యం. గవర్నర్ పరిపాలన లేకపోతే మనం ధైర్యంగా ఓటు కూడా వెళ్ళి బూతులో వేసి బయటికి రాలేని పరిస్థితి. ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరగాలి అంటే సెంట్రల్ సపోర్ట్ చేయాలి, కేంద్ర నిఘా వర్గాలు ఇక్కడికి రావాలి. గవర్నర్ పరిపాలన సమక్షంలోనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, విలువైన ఓటుని కాపాడుకోవాలి. మేడం, ఇప్పుడు మధ్యలో మీరు మాట్లాడుతూ రిపోర్టర్ల మీద దాడులు అన్నారు. ఒక రోజు జరిగితే కనుక దాడి అనొచ్చు, వరుసన 3 రోజులు 3 చోట్ల ఎలా చూడొచ్చు అంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పటం వల్లే వాళ్ళని బ్యాన్ చేయండి, వాళ్ళని దూరంగా పెట్టండి, అది చూడొద్దు, లేదంటే కనుక ఇంకా కొంచెం మా పరుష పదజాలం వాడటం వల్లే, జగన్మోహన్ రెడ్డి వల్లే దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి వల్ల కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. భయపెట్టండి, నరికేయండి, చంపేయండి అనే ఉదంతాలు లేకపోతే ఇవంతా ఎందుకు జరుగుతాయి? తెలుగుదేశం పార్టీ కార్యాలయం సెంటర్లోది పగలకొట్టినప్పుడు కనీసం ఏదో ఆవేశంలో చేసుంటారు, క్షమాపణ చెప్తున్నాను అనకుండా, నన్నంటే మా వాళ్ళకి బీపీ వచ్చిద్దా? మరి చంద్రబాబు గారి భార్య గురించి ప్రస్తావించినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ప్రస్తావించినప్పుడు, అధినాయకులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితుల్లో, పార్టీ కార్యాలయం ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మరి వారికి బీపీలు వస్తే మన కార్యాలయాలు ధ్వంసం అవుదా? అంటే మాటకి మాట, దెబ్బకు దెబ్బ అనే ఉదంతాన్ని పక్కన పెట్టి గాంధీయ తత్వాన్ని పాటిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి చూడండి, నిజంగా లాల్ సలాం అండి. వాళ్ళ ఓర్పుకి, వాళ్ళ నేర్పుకి నిజంగా గ్రేట్ అండి. అదే రకంగా ఒక సాక్షి, ఏబిఎన్, TV5, కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్, ఒక్క సాక్షినే కదా పాపం, అంటే వాళ్ళకి మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఎనీవే ఏది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం వీటిని క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు రిపోర్టర్ మీద జరిగిన దాడులు అంటే ఒరిజినాలిటీని చూపిస్తే నిజంగా పార్టీకి చాలామంది వచ్చారు, జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చిందండి? అంటే రిపోర్టర్ మీద జరుగుతున్న దాడుల్ని ఖండించకపోతే ఈరోజు ఇంకెవరి మీద జరుగుతుందంటే సాక్షి రిపోర్టర్ చెప్పిన మాట వినండి. సార్ మీరు ఇలా చేస్తే మేము రేపు వాళ్ళ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి వాయిస్ తీసుకోవాల్సి వస్తుంది. పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఏదైతే అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళు కొడితే మరి మేము ఎలా వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళు నిజాయితీగా ఉండబట్టి, వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేము టీలు తాగి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని మేము రాగలుగుతున్నాం. మీరు చేసినట్టుగానే వాళ్ళు చేస్తే మేము ఈరోజు ఆ పార్టీ ఆఫీసులకి వెళ్ళలేము సార్ అంటున్నటువంటి పరిస్థితి. అందులోనూ సీనియర్ మోస్ట్ సజ్జల బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక రిపోర్టరు, ఒక జర్నలిస్టు. మరి ఈ సాటి జర్నలిస్టుకు జరిగినటువంటి ఇబ్బందిని ఎందుకని క్వశ్చన్ చేయలేదండి? కనీసం ఖండిస్తున్నాము, ఇటువంటివి సపోర్ట్ చేయము మేమని చెప్పట్లేదు. ఎందుకంటే మేము ఇవే చేస్తాం. పుంగునూరులో జరిగిన ఘటన మనం చూసాం. ఏదైతే ఎల్లో కలర్ షర్ట్లు వేసుకున్న వాళ్ళని బాది ఆ వీడియో వైరల్ చేసినటువంటి ఉదంతం వాళ్ళ వల్లే సాధ్యం. ఆర్టీసీ వాడు ఏదైతే హారన్ కొట్టాడని అతన్ని కిందకి దింపి కుళ్ళబొడిచినటువంటి తరుణం. అదే రకంగా ప్రతి ఇన్సిడెంట్ని కెమెరాలో బంధించి బయటికి ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందమ్మా, మేము లేపేస్తాం, మేము బెదిరిస్తాం, మేము భయపెడతాం, మేము కబ్జాలు చేస్తాం, కిడ్నాప్ చేస్తాం, మీ ఇంట్లో ఆడబిడ్డలను ఎత్తికెళ్తాం. బీహార్లో కూడా ఇలాగే జరిగేదండి. నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని, బీహార్ ఎలక్షన్స్లో ఇలా బెదిరిస్తుంటే అమ్మా మీరు ఓటేసి అతన్ని గద్దె దిప్పచ్చు కదా అంటే ఓటేసే ధైర్యం చేయలేమమ్మా, అసలు వాళ్ళ రాక్షస ప్రభుత్వం మేము చూడలేమమ్మా, వాడికే తల ఒగ్గి వాడినే గెలిపించి పక్కన దాక్కోవడమే తప్ప వాడిని ఎదిరించి గెలిచి నిలబడే పరిస్థితి మాకు లేదమ్మా అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీహార్ని మించిపోయింది సార్. ఇటువంటి అప్పుడు గవర్నర్ పరిపాలన లేకపోతే పోలీసులు నమ్మే పరిస్థితి కాదు. ఒకవేళ పోలీసులు ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే అడ్డొచ్చిన పోలీసులను కూడా టీడీపీ వాళ్ళు చంపేశారు, జనసేన వాళ్ళు చంపేశారంటూ వాళ్ళను కూడా చంపి పక్కన పడేసి ఆ కేసులు పార్టీల మీద, వ్యక్తుల మీద నమోదు చేసే పర్వం మేము చూడబోతున్నాం సార్.